Today is May 15th, the International Family Day. ఈరోజు మే 15వ తారీఖు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. Yes, God loves the families. అవును, దేవుడు కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. That's what the scripture says. అదే బైబిల్ తెలియచేస్తున్నది. And he walks amongst the families. ఆయన కుటుంబాల మధ్య సంచరిస్తున్నాడు. He says, I will walk amongst you. ప్రభు సెలవిస్తున్నాడు, నేను వారి మధ్య సంచరించెదను. I will be your God. నేను వారికి దేవుడినై యుందును. You'll be my people. వారు నా ప్రజలై యుందురు. May he be the father to you. దేవుడు మీకు తండ్రిగా ఉండును గాక. Bless your home. మీ గృహాన్ని దీవించును గాక. Let him walk amongst you ఆయన మీ మధ్య సంచరించును గాక. and be your God. ఆయన మీకు దేవుడై ఉన్నాడు. Today's promise is taken from Matthew 28:18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నేటి వాగ్దానం కలదు. All authority in heaven and on earth is given to me. పరలోకమందును భూమి మీదను నాకు సమస్త అధికారము కలదని ప్రభు సెలవిస్తున్నాడు. Jesus says, I have all the authority. ప్రభువైన యేసు అంటున్నాడు, నాకు సమస్త అధికారం కలదు. Ask anything in my name. నా నామమున నన్ను ఏమైనా అడగ, I will do it for you. నేను మీకోసం చేస్తాను. My name is greater than your greatest problems. మీ సమస్యల కంటే నా నామము గొప్పదై ఉన్నది. But you have to ask in my name. అయితే నీవు నా నామమున అడగవలెను. Yes, don't sit back and say God will do everything ఏదో వెళ్ళి దేవుడు సమస్తం చేస్తాడులే అనుకోకూడదు. and then blame me. నా మీద నేరం మోపకండి. Ask me, my son. కుమారుడా, నన్ను అడగండి. Ask me, my daughter. నా కుమార్తె, నన్ను అడుగుము. Pray. ప్రార్థించండి. Pray. ప్రార్థించండి. That's all I ask of you. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. I will do it. నేను మీకోసం I'll చేస్తాను. do what you ask me to do. మీరు ఏమడిగితే అది చేస్తాను. What great humility. ఎంత గొప్ప విధేయత. What great love he has for you. మీ కొరకు ఎంత ప్రేమను కలిగి He ఉన్నారు. says, Daddy is waiting for you, my child. ప్రభు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నీ కొరకు తండ్రి వేచి ఉన్నాడు. Ask. నన్ను అడుగుము. Daddy will do everything for you. తండ్రి మీ కొరకు సమస్తాన్ని చేయగలడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. What are the miracles which Jesus did when he was in this world? ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు? First of all, he was born in the womb of a virgin. మొట్టమొదటిగా ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. Matthew 1:18. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. If he could be born in the womb of a virgin, కన్యక ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి can he not create everything for you from nothing? ఏమీ లేని పరిస్థితిలో ఆయన సమస్తాన్ని చేయలేడా? He will bless your home. ఆయన మీ గృహాన్ని దీవిస్తున్నాడు. He will bless your studies. మీ చదువుల్ని ఆశీర్వదిస్తున్నాడు. He'll bless your finances. మీ ఆర్థికాన్ని దీవిస్తున్నాడు. He'll bless your marriage. మీ వివాహాన్ని He దీవిస్తున్నాడు. will bless your future. మీ భవిష్యత్తును దీవిస్తున్నాడు. From nothing, he will create everything for you. లేని వాటిని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. That is his power. అదే ఆయన యొక్కన్న శక్తి. Romans 4:17. రోమా 4:17 ప్రకారం. Secondly, రెండవదిగా he walked on the water, ఆయన నీటి మీద నడిచాడు. waters of the sea, సముద్రం మీద నడిచాడు. when there was a great storm గొప్ప తుఫాను ఏర్పడినప్పుడు, and the waves rose to great heights. సముద్రము ఉప్పొంగినప్పుడు. Matthew 6:49 and 50. మత్తయి సువార్త 6వ అధ్యాయం 49-50 ప్రకారం. And he said, ఆయన అన్నారు, don't be afraid. భయపడకండి, It is I. నేనే. And when they took him into the boat, ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు storm died down. గాలి అణిగెను. There was peace. అక్కడ విశ్రాంతి నొందిరి. When he gets into your boat today, into your life today, మీ జీవితం అనే దోణిలో ఆయన ప్రవేశించినట్లయితే there will be peace. అక్కడ సమాధానం. That's the miracle Jesus does for you. అలాంటి అద్భుతాన్ని ప్రభువైన యేసు చేయబోతున్నాడు. Thirdly, when he laid hands on everyone, people were healed. మూడవదిగా ఆయన చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు అందరూ స్వస్థత పొందారు. Luke 8:43 and 44. లూకా సువార్త 8:44. He will touch you. ఆయన మిమ్మల్ని ముట్టుతున్నాడు. And when you touch him also, you'll be healed. మీరు ఆయనను ముట్టినట్లయితే మీరు కూడా స్వస్థత నొందెదరు. Yes, when you touch him by crying unto him and saying, Jesus, you're the only one who can help me. ఆయనను ముట్టి ప్రభువైన యేసు, మీరు మాత్రమే నాకు సహాయము చేయగలరని అలాగునే చేసినట్లయితే Power of Jesus will flow into your life. యేసు యొక్క శక్తి మీలోనికి ప్రవేశిస్తోంది. Healing will flow. స్వస్థత ప్రవహిస్తోంది. You will be healed. మీరు స్వస్థత నొందెదరు. And fourthly, నాలుగవదిగా he took the 5 loaves and multiplied it to feed multitudes. ఆయన 5 రొట్టెలను తీసుకొని అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. The miracle of feeding the multitudes. జన సమూహానికి వడ్డించే అద్భుతం. Luke 9
16 and 17. లూకా సువార్త 9వ అధ్యాయం 16-17 ప్రకారం. Will he not do this for you in your family? మీ యొక్క కుటుంబ జీవితంలో ఆయన ఈ కార్యక్రమాన్ని మీకు చేయలేడా? He will feed you all. ఆయన మీకు ఆహారాన్ని ఇస్తాడు. Keep you away from debts. ఆయన రుణాలు తొలగిస్తాడు. And next, మరొకటి, he will deliver you from sickness. వ్యాధి నుంచి విడిపిస్తాడు. He'll heal your sickness. మీ వ్యాధిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. He will keep sickness away from you. వ్యాధి నుండి తొలగిస్తూ ఉన్నాడు. Luke 13:10-12. లూకా సువార్త 13:10-12 వరకు. A woman who was bent together for 18 years. ఒక స్త్రీ 18 సంవత్సరాలు వంగి ఉన్న సమయంలో Jesus called her, ప్రభువైన యేసు ఆమెను పిలిచాడు. cast out the devil, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. touched her and made her whole. ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. She stood up straight, ఆమె లేచి చక్కగా నిలబడింది. totally healed. సంపూర్ణమైన విడుదల God will do it for you. దేవుడు మీకోసం చేస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, I pray these miracles from you in the lives of thy children. నీ పిల్లల యొక్క జీవితములో ఈ అద్భుతాలు ఇప్పుడే యేసు నామములో జరుగునుగాక. Father, heal them. తండ్రి, వారిని స్వస్థపరచండి. Heal their broken hearts. వారి విరిగిన హృదయాన్ని స్వస్థపరచండి. Let your comforts fill their soul, knowing Jesus loves them. ప్రభువైన యేసు వారిని ప్రేమిస్తూ ఉన్నాడని గ్రహించడానికి వారి హృదయంలోకి మీ యొక్క కనికరాన్ని పంపించండి. Let every sickness come out of their bodies. వారి శరీరంలో ప్రతి వ్యాధి యేసు నామములో బయటకు వచ్చునుగాక. Touch and heal them, Lord. వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. Multiply the bread. రొట్టెను వర్ధిల్ల చేయండి. Multiply the finances. ఆర్థికాన్ని వర్ధిల్ల చేయండి. Multiply the money that is in their account. వారి యొక్క అకౌంట్ లో వారి యొక్క ధనాన్ని హెచ్చించండి. Multiply every possession they have. వారికి ఉన్న ప్రతి స్వాస్థ్యాన్ని దీవించండి. Miraculously let it increase in Jesus' name. అద్భుత రీతిగా యేసు నామములో విస్తరించును గాక. They must be able to pay their bills 100% without debt. Let them live. రుణబాధ లేకుండా 100% వారు బిల్లులు చెల్లించి సంతోషంగా జీవించుదురు గాక. In Jesus' name. యేసు నామమున Father, తండ్రి, drive every devil out. ప్రతి దయ్యములను వెళ్ళగొట్టండి. Every storm, let it stop in their lives in Jesus' name. వారి జీవితములో ఉన్న ప్రతి తుఫాను యేసు నామములో ఆగిపోవునుగా. Let there be peace. వారికి సమాధానం ఉండునుగా. Relationships become very, very sweet and loving, Lord. వారి బాంధవ్యములో సుమధురమైనటువంటి రీతిలో ఉండునుగాక. Let everyone come together in their family. వారి కుటుంబాలు అందరూ తిరిగి వచ్చుదురుగాక. Miraculously. అద్భుత రీతిగా. Those who are not married, let them get married immediately in Jesus' name. ఎవరైతే వివాహం చేసుకోలేదో యేసు నామములో వెంటనే వారికి వివాహం జరుగునుగాక. The job come in search of those who need a job. ఎవరికైతే ఉద్యోగం కావాలో వారిని వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చునుగాక. Those who need a child, bless their womb. ఎవరికైతే సంతానం కావాలో వారి గర్భాన్ని దీవించండి. Have mercy. కనికరం చూపించండి. Do a miracle in the family. వారి కుటుంబాల అద్భుతాలను జరిగించండి. I see that there are children who are watching this program who are not able to speak. Some are stuttering and stammering. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కొంతమంది చిన్న పిల్లలు వారు మాట్లాడలేక నత్తి నాలుకతో ఉన్నారు. అట్టి వారిని మీరు స్వస్థపరచండి. Let them be healed now in Jesus' యేసు name. నామములో ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక. Holy Spirit, touch the children and heal them. పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డలను ఇప్పుడే ముట్టండి. చిన్న పిల్లలను ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. Let the brains be healed, Daddy. వారి మెదడు ఇప్పుడే స్వస్థపరచబడును. Please heal them. దయచేసి వారిని స్వస్థపరచండి. Set them free. వారికి విడుదలను దయచేయండి. Make them normal, Lord. వారిని చక్కగా చేయండి. Those who cannot walk, ఎవరైతే నడవలేకపోతున్నారు, those who cannot see, ఎవరైతే చూడలేకపోతున్నారు, heal by your power now. ఇప్పుడే మీ శక్తి ద్వారా స్వస్థపరచండి. In Jesus' name. యేసు నామమున. Thank you, Father. తండ్రి వందనములు. Thank you for thy miraculous touch. మీ అద్భుతమైన తాకిడిని బట్టి వందనాలు. Every tumor, every cancer, let it come out in Jesus' name. ప్రతి గడ్డలు, కణుతులు, క్యాన్సర్ వ్యాధులు యేసు నామములో బయటికి వచ్చునుగాక. Every fit stop now. ప్రతి విధమైన మూర్ఛ వ్యాధి ఆగిపోవునుగాక. Brain tumor, మెదడులో ఉన్న గడ్డలు let it be healed. స్వస్థపరచబడునుగాక. Vasudevan, వాసుదేవన్, Jesus healed your brain right now. ప్రభువైన యేసు మీ మెదడును స్వస్థపరుస్తున్నాడు. Let it become normal in Jesus' name. మీరు చక్కగా యేసు నామములో ఉంటున్నారు. Savitri, సావిత్రి, the fits is leaving now. మీకున్న మూర్ఛ వ్యాధి వెళ్ళిపోతుంది. Lord, heal her, Lord. ప్రభువా, ఈమెను స్వస్థపరచండి. Thank you for thy healing power. స్వస్థపరిచే మీ శక్తిని బట్టి వందనములు. Some are praying, Lord, I don't have memory power. కొంతమంది జ్ఞాపక శక్తి లేదని ప్రార్థిస్తున్నారు. Yes, you're answering the prayers of these students.
ఇలాంటి విద్యార్థుల ప్రార్థన అంగీకరిస్తున్నారు. And the memory power, let it return to the old people also. వృద్ధులుగా ఉన్నటువంటి వారికి కూడా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చునుగాక. Let them be healthy and well in Jesus' name. వారు ఆరోగ్యంగా యేసు నామములో ఉందురుగాక. Let the memory come back. వారికి జ్ఞాపక శక్తి వచ్చునుగాక. Thank you, Lord. దేవా వందనాలు. Some are not able to read the Bible. కొంతమంది బైబిల్ చదవలేకపోతున్నారు. You demonic spirits, leave them. దయ్యపాత్మలారా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. Let them have freedom to walk with God. దేవునితో నడిచేటువంటి స్వాతంత్రం వారికి ఇవ్వండి. Prosper this family. ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. I want you to bring blessings upon your children. అయితే మీరు మీ బిడ్డల మీదకు ఆశీర్వాదములు తీసుకుని రావాలని నేను కోరుతున్నాను. We have a wonderful plan called the Young Partners Plan for your children to be blessed. మీ బిడ్డల యొక్క ఆశీర్వాదము నిమిత్తమై అద్భుతమైన పథకం ఉన్నది, యవ్వన భాగస్తుల పథకము. Every day we pray for the young partners in the prayer tower. ప్రార్థనా గోపురంలో ప్రతిరోజు యవ్వన భాగస్తుల కోసమై ప్రార్థన చేయడం జరుగుతోంది. Through the offering that you give in the name of your child will become a blessing to millions of people. మీ బిడ్డ యొక్క పేరు మీద మీరు సమర్పించే కానుక లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. So you can support Jesus God కనుక మీరు యేసు పిలుచున్నాడు పరిచర్యకు సహకారం to be a అందించవచ్చు. blessing to millions of people. లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. Enroll your child as a young partner. మీ బిడ్డలను యవ్వన భాగస్తులుగా నమోదు చేయండి. Your child get all the blessings as he or she grows up. అతడు గాని ఆమె గాని ఎదుగుతుండగా వారు సకల ఆశీర్వాదాలు పొందుకొనులాగున చేయండి. And support every month in the name of your daughter మీ యొక్క కుమార్తె పేరు మీద ప్రతి నెల సహకారం అందించండి, or son. లేక మీ కుమారుని పేరు మీద. God's blessings will be upon your child. ఆ నెల కొరకైన దైవాశీర్వాదములు మీ బిడ్డ మీదకు దిగి వస్తాయి. Here's how you can do it. ఇదిగో ఈ రీతిగా మీరు మీ యొక్క విరాళములు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ను సందర్శించండి, లేదా ఈ QR కోడ్ ను స్కాన్ చేయండి. మా ఈమెయిల్ ఐడి ypp@jesuscalls.org. మా ఫోన్ నంబర్ 9840900477 అను మా నంబర్ను సంప్రదించండి. ఈ యవ్వన భాగస్తుల పథకంలో మీ పిల్లలను భాగస్తులుగా చేసి అనేక మంది యువతకు దీవెనకరంగా మీ పిల్లల జీవితములలో ఉండినట్లుగా దేవుని ఆశీర్వాదములను పొందండి.